ఈ పోటీలో మీ అందరి మధ్య పోటీ కనిపిస్తుంది కానీ ప్రేమ కనిపించట్లేదు. ఎవరెవరి మధ్య అన్యోన్యత ఉంది, ఒకరి మీద ఒకరికి ఎంత అవగాహన ఉంది అనేది తెలియడానికి ఒక చిన్న కార్యక్రమాన్ని మేము దీనికి జత చేస్తున్నాం. భార్యాభర్తలన్న తరువాత భర్త అడిగిన వంట చేయడం కాదు, భర్త ఇష్టాన్ని తెలుసుకుని వంట చేయడం అనేది ఆ భర్తకి ఎంతో సంతోషాన్నిస్తుంది. అంతేకాదు, వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఎంత అన్యోన్యత ఉందో తెలుసుకునే ప్రయత్నమే ఈ కార్యక్రమం. పాల్గొన్న ఈ జంటల్లో భర్త కళ్లకు గంతలు కట్టడం జరుగుతుంది. భార్య తినిపించిన ఐటెం తిని అదేంటన్నది చెప్పాలి. భర్తకి ఏమిష్టమో అది ఆ అమ్మాయి తన భర్తకి ఇవ్వాలి. మరి భర్తకి భార్య ఇవ్వగలుగుతుందా? భార్య తీసుకొచ్చింది భర్త మెచ్చగలుగుతాడా చూద్దాం. మీకిష్టమైందే తినిపించాను కదండి. టమాటా అంటే నాకు పడదని కూడా తెలీదా నీకు? ఏమ్మా, పెళ్ళయి ఎన్నేళ్లయింది మీకు? 3 years అవుతుంది మేడం. మరి 3 సంవత్సరాలైనా భర్తకి ఏమిష్టమో తెలియలేదంటే భర్తని నువ్వేం అర్థం చేసుకున్నట్టు? ఏం అర్థం చేసుకున్నట్టు అని అడిగానంటే తప్పు ఆ అమ్మాయిదే అని కాదు, నీ భార్యకు అర్థమయ్యేలా నువ్వెందుకు లేనట్టు? ఇప్పుడు మీరు బెండకాయ. సంతోషం, భర్తని బాగా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు మీరు. ఇదిగో పాపా, ఏది పడితే తీసుకురా మాక. నాకు ఈ కూరగాయలు గిరగాయల పేర్లు తెలీదు. మరి వంట చేస్తావుగా? ఏమో, కళ్ళ ముందున్నవి తీసేసి కూరలో వేస్తాను, అది వంట అయిపోతుంది. సర్లే, నొప్పి పుడుతుంది. ఏందబ్బా మనం తింటుండదే, ఏదో కొత్త రుచి ఉండదే, ఏమై ఉంటది చెప్పు. నీకిష్టమైంది కదా. కొంచెం వగరగా ఉండదే, అట్నే రుచిగా కూడా ఉండదే. ఏంది ఇది? క్యాలీఫ్లవరా? కాదు, నీకు తెలుసు, నిజం చెప్పు. ఊరకని చెప్పేస్తారు పాపం, కాసేపు ఏడిపిస్తానుండు. కాదా? మరి ఇంకేమై ఉంటుంది పాపా? క్యాబేజీనా? కాదు. గుర్తొచ్చినది, చింత చిగురు కదా? కాదు, సరిగ్గా చెప్పు. చూడు, నువ్వు సరిగ్గా చెప్పకపోతే మనం ఈ రౌండ్ ఓడిపోతాం. నీకు తెలుసని నాకు తెలుసు, మర్యాదగా చెప్పు.